వచ్చేసి 120 రూపీస్, చాలా ఎక్కువ కాస్ట్. రావట్లేదు ఏటో మరి. సో చలి అయితే మాత్రం విపరీతంగా ఉంది. క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఏమో మార్నింగ్ షిమ్లా వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఇది వచ్చేసరికల్లా మేము తాజ్మహల్ నుండి ఎక్కడికి వెళ్ళాము, ఎలా వెళ్ళాము అన్నదే ఇది మొత్తం పార్ట్ 2 సిరీస్ కింద అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో చూసేయండి. సో ఆగ్రా అంతా తిరిగి అలసిపోయాము. ఇప్పుడైతే మసాలా దోశ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్, చాలా ఎక్కువ కాస్ట్. బిర్యానీ కూడా నచ్చింది. టేస్ట్ అయితే మాత్రం కొంచెం పర్లా. హాయ్ ఆల్, ఇప్పుడైతే ఆగ్రా అయిపోయింది. నెక్స్ట్ అయితే న్యూఢిల్లీ వెళ్తున్నాము. న్యూఢిల్లీకి మాకు ట్రైన్ వచ్చేసరికల్లా కేరళ ఎక్స్ప్రెస్కి తీసుకున్నాము. అది 11 o'clockకి రావాల్సింది. టైం ఒక హాఫ్ అన్ అవర్ లేట్లో ఉంది. సో 11:30కి మా ట్రైన్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే మేము ఆగ్రా స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. అక్కడ నుండి మాకు ఢిల్లీకి వెళ్ళేసరికల్లా అప్ టు 4 అలా అవుతుంది అనుకుంటా. సో 5 o'clockకి మళ్ళీ మాకు ఢిల్లీ నుండి కల్కాకి ట్రైన్ ఉంది. సో చూడాలి ఎనీ టైంకి, అంటే ఢిల్లీ నుండి కల్కాకి వెళ్తామో ఏంటి అనేది జర్నీ ఎలా ఉంటుందో అప్కమింగ్లో చూస్తుందండి. బాయ్. ఇంకా ట్రైన్ అయితే లేట్గా వచ్చింది కదా, ఇంకా ఆ టైంలో ఇంక వీడియో కూడా తీయడానికి అవ్వలేదు. ఇంకా మేమైతే 3rd AC బుక్ చేసుకున్నాం కదా ఢిల్లీకి. కేరళ ఎక్స్ప్రెస్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా అక్కడ నుండి మేము హ్యాపీగా కాసేపు అయితే పడుకొని ఇంకా మా బుడ్డిదాన్ని లేపుతుంటే వాళ్ళ నాన్న దగ్గర అయితే ఇలా పడుకుంది. ఇంకా ఫైనల్గా అయితే ఢిల్లీ స్టేషన్ అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళింది న్యూఢిల్లీ. సో మా ట్రైన్ అయితే ఆల్రెడీ పెట్టేసి మా ముందే ఉంది. ఇంకా ఆకలి వస్తుందంటే మా హస్బెండ్ ఢిల్లీ స్టేషన్ బయటకి అయితే వెళ్ళి ఏదైనా ఫుడ్ తెస్తాను అని అన్నారు. మమ్మల్ని అయితే ఒక ప్లేస్ ద్వారా కూర్చోబెట్టేసి ఇంకా వెళ్ళారు. ఇంకా వెళ్ళే లోపు మా బుడ్డిదానికి ఏంటంటే కొంచెం కడుపులో అదొక్కలా నొప్పిగా ఉంది అని అన్నది. సరే వేడి చేసిందేమో అనుకొని మజ్జిగ తెచ్చారు. సో మజ్జిగ తెచ్చేసి ఇంకా ఫుడ్ కూడా తేడానికి అయితే బయటకైతే వెళ్ళారు. ఇంకా తను వచ్చేలోపు మా ఇద్దరం ఏం చేయాలో తెలియక అలాగా ఆడుకుందాం అనుకున్నాము. ఇంకా ప్రెజెంట్ అయితే మా హస్బెండ్తో అలా మాట్లాడుకుంటున్నాము ముగ్గురము. మా చిట్టి తల్లి అయితే అలాగా నేను ఇలా వచ్చాను, ఇలా వెళ్ళాను అని అన్నీ మాట్లాడుతుంది. ఆ మజ్జిగ గురించి అయితే ఎలా చేయాలో కూడా డీటెయిల్డ్గా చెప్తుందండి ప్రెజెంట్ అయితే. ఇంకా మా బుడ్డి దానితోని ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక హ్యాపీనెస్ ఇలా అలా కాదు. మా హస్బెండ్ అదే అంటున్నారు, ఇద్దరు ఫేసులు అయితే అస్సలు ఒక్క రోజుకి ఇలా అయిపోయి ఇంకా తర్వాత వెళ్ళే ఇంకెలా ఉంటారా అని అనుకుంటున్నారు. ఇంకా నేనైతే ట్రైన్ కోసం అయితే మాట్లాడుతున్నాను, కానీ బ్యాక్గ్రౌండ్ అయితే రైల్వే స్టేషన్ వాయిస్ అయితే వినబడుతుంది కదా. సో ఆ వాయిస్ వల్ల అయితే నేను మ్యూట్ అయితే పెట్టేశాను. ఇప్పుడైతే నేనైతే ఓన్గా వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇది ఢిల్లీ స్టేషన్ బయటికి వెళ్ళారు అన్నాను కదా ఫుడ్ కోసం. సో ఫుడ్ అనేది ఎక్కడా అయితే దొరకలేదు, కానీ చాలా లాంగ్ వెళ్ళాను, అందుకే టైం అయిపోయింది. ఇంకా ఫుడ్ అయితే తెచ్చేసి తినేసాం హ్యాపీగా. ఇంకా బయట కూడా క్రౌడ్ అయితే ఎక్కువే ఉంది. బయట అయితే ప్రెజెంట్ మన వైజాగ్ స్టేషన్ ఎలా ఉందో నాకైతే అలాగే అనిపించింది, పెద్ద ఏం అనిపించలా. ఇంకా 5:15 కల్లా మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. మేమైతే విండో సీట్స్ అయితే బుక్ చేసుకున్నాము. అండ్ ఇది వచ్చేసరికల్లా మాకు డోర్ బ్యాక్ సైడ్ వచ్చింది. మాకు తీసుకెళ్ళిన లగేజ్కి ఎక్కడ పడితే అక్కడ ఇలాగే సీట్స్ అయితే వస్తున్నాయి. ఇంకా మా బుడ్డిది వెళ్ళగానే డ్రాయింగ్ అయితే బుక్స్ తీసి డ్రాయింగ్ చేసేసుకుంటుంది. ఇంకా వెళ్ళడమే కొంచెం నేను వీడియోతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మా మమ్మీ వీడియో కాల్ చేసి చూపించమన్నారు. ఇంకా మా ఇద్దరికి అయితే 2 న్యూస్ పేపర్స్ అయితే ఇచ్చారు. ఇంకా న్యూస్ పేపర్ ఏదో అటు ఇటు తిరిగేసి ఏదో వచ్చిరాని భాష కదా అని కొంచెం చదివేశాను. ఇంకా మా బుడ్డి డ్రాయింగ్ వేసుకుంటుంది. అంతలో కన్నీ వచ్చేసరికల్లా ఇలా వాటర్ బాటిల్స్ అయితే తెచ్చి ఇచ్చారు. ఇంకా మా స్నాక్స్ ప్లేట్కి వచ్చేసరికల్లా శాండ్విచ్ ఇచ్చారు, టీ మేకర్, సో ఇన్స్టెంట్ టీ కిట్ అయితే ఇచ్చారు. అది మనకు పని లేదని పక్కన పెట్టేసాం. ఇంకా లిమ్కి ప్యాకెట్, ఇది హల్దీరామ్స్ది. నిజంగా ఆ ట్రైన్కి అయితే నాకు ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ఫుడ్ అయితే ఇలా ట్రైన్లోని ఆర్డర్ చేసుకొని తిన్నాము. నార్మల్గా అయితే నేను ఎప్పుడు ఫుడ్ అనేది ఇంట్లో ప్యాక్ చేసుకోవడం, లేదంటే బయట స్విగ్గీ నుండి అయితే తెచ్చుకోవడం. ఇంకా మా బుడ్డి ఫుల్గా ఎంజాయ్ చేసి మా బుడ్డిదానికి అడిగాను, నీకు ఏదిరా నచ్చిందంటే నాకు ఫస్ట్ టైం శాండ్విచ్ నచ్చింది అనుకున్నాను, కానీ అది అస్సలు బాగాలేదమ్మా, అట్టర్ ఫ్లాప్ అన్నది. ఇంకా దాని తర్వాత ఇచ్చిన కచోరీ అయితే తినేసింది, సాస్ అంతా జల్లేసింది. ఏంటో చిన్నపిల్లలు అలాగే. ఇంకా మా బుడ్డిది తినగా మిగిలింది అయితే నేను తింటున్నాను. ఇంకా అలా కూర్చొని ఎంజాయ్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యేలోపు నైట్ ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా డిన్నర్లో ఏంటి ఇచ్చారా అని చూపిస్తున్నాను. నేను తీసుకుంది వెజ్ కదా, సో వెజ్కి అయితే నాకైతే ఆలు మటర్ ఫ్రై అయితే ఇచ్చారు. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మా బుడ్డి దాని ఫేవరెట్ కాబట్టి ఇంకా మొత్తం అదే తినేస్తానని అన్నది. లేదు మా నీకు కూడా ఇస్తారు అని సపరేట్గా వాళ్ళ నాన్న చెప్తే వెళ్ళి దాని ప్లేస్లో కూర్చుంది. నాకైతే పన్నీర్ ఇచ్చారు అండ్ జీరా రైస్,
పప్పు, ఇంకా రోటీకి ఇంకా కాసేపు పోయాక ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారండి. ఇంకా మా బుడ్డి తినడం వల్ల హడవిళ్ళ నేను నాకు పన్నీరు వాళ్ళ చికెన్ అంతే, మిగిలిందంతా సేమ్. అండ్ ఇది మేము వెళ్ళే ట్రైన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ టు కల్కా C6కి అయితే ట్రైన్. ఇప్పుడే కల్కాకి వచ్చాము. కల్కాలో నైట్ స్టే చూసి మార్నింగ్ మళ్ళీ 3:30కి ట్రైను. సో 3:30కి రావాలి. చూడాలి. ఇదైతే కల్కా స్టేషన్, పర్లేదు నీట్గా ఉంటుంది. చలి మాత్రం బాగా ఉంది. నేను మా బుడ్డితో చలికి చాలా బాగా ఎక్సైట్ అవుతున్నాం. ఎందుకంటే అక్కడ -1 degrees అని ఉంది. సో -1 degrees అంటే ఆల్మోస్ట్ ఇంకా చలికి విపరీతంగా నేను అయితే ఉడికిపోతున్నాను. మా బుడ్డితో అయితే ఏదో అటు ఇటు కొంచెం మేనేజ్ చేస్తుంది. ఇంకా లగేజ్ పట్టుకొని మేమైతే ఇక్కడ వెయిటింగ్ హాల్ ఏమైనా ఉందేమో అనుకుని చూడడానికి అయితే వెళ్తున్నాం. ముందుగా అయితే నేను స్టెప్స్ ఎక్కడున్నాయి, లగేజ్ అది పట్టుకెళ్ళడానికి ఎక్సలేటర్ కానీ ఏమైనా ఉంటాయంటే ఈ రైల్వే స్టేషన్కి ఒక స్పెషాలిటీ. ఈ ప్లాట్ఫామ్ నుండి ఆ ప్లాట్ఫామ్కి అంటే ఇంక ఎండింగ్ స్టేషన్ కాబట్టి ఇంక ఇలా ఉంటుంది. సో మనం ఎటు కావాలంటే అటు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా మేమైతే ఇక్కడ ఏమైనా రూమ్స్ కానీ ఏమైనా ఉంటే అవైలబుల్ ఉంటాయేమో అని చూస్తున్నాము. ప్రజెంట్ అయితే వెయిటింగ్ హాల్ అయితే 2 ఉన్నాయి. ఒకటైతే అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్, ఇదైతే ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయి ఉంది. ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే ఓపెన్ చేయనని చెప్పేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికల్లా లోవర్ క్లాస్ వెయిటింగ్ హాల్, అదైతే అస్సలు ఖాళీ లేదు. ఏదో అడ్జస్ట్ అయిపోయి ఒక గంట అలా రిలాక్స్ అవుదామని అనుకున్నాము. సో రిలాక్స్ అవ్వడానికి అస్సలు ఖాళీ లేదు కాబట్టి ఇంకా గంట అటు ఇటు తిరిగేసాము. చాలామంది మా అలాగే ఇలా ట్రైన్కి వచ్చేస్తున్నారు. ట్రైన్కి వచ్చేసి ఇంకా ఎవరి ట్రైన్స్ వాళ్ళకి అక్కడ ఆల్రెడీ ఎక్కడెక్కడ ప్లాట్ఫామ్స్ పెట్టేసి ఉంటాయి. చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ కదా, సో పెట్టేసి ఉంటాయి. ఇంకెవరు వాళ్ళు వెళ్ళి పడుకుంటున్నారు. ఇది వచ్చేసి సెకండ్ క్లాస్ వెయిటింగ్ హాల్, చూసారు కదా, అస్సలు అయితే ఖాళీ లేదు. ఇంకా మా బుడ్డిదేమో అమ్మ నేను వెళ్ళిపోతాను అని. సరే మా హస్బెండ్ అయితే డార్మెటరీ రూమ్స్ ఏమైనా రిటర్నరీ రూమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఏమైనా బుక్ చేయాలి. ఫస్ట్గా మాకు తెలీదు బుక్ చేయాలని. ఇంకా మేము బయట రూమ్స్ ఉంటాయి కదా అని మేము అనుకున్నాము. నేనైతే ఆన్లైన్లో చాలా చెక్ చేశాను వచ్చేటప్పుడే, కానీ ఇక్కడ దగ్గరలో అయితే రూమ్స్ అయితే లేవు. మ్యాక్సిమం మనం 5-6 kilometers వెళ్ళిపోయి, లేదంటే చండీగఢ్ దీని ముందు స్టాప్ అయితే దిగిపోయి అక్కడ ఉండాలి. మ్యాక్సిమం చాలామంది అయితే షిమ్లాకి అక్కడికి వెళ్ళేటప్పుడు ఢిల్లీ నుండి అయితే డైరెక్ట్ బస్సెస్కి వెళ్ళిపోతారు. కానీ మేమంటే ఈ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఫస్ట్ టైం అయినా మా బుడ్డిదానికి టాయ్ ట్రైన్ ఎక్కించాలి అనే ఒక చిన్న కోరికతోటి ఇక్కడికైతే వచ్చాము. ఇంకా ముగ్గురం లగేజ్ పట్టుకుంటే చివరండి ఆ చివరికి స్టేషన్ అంతా ఒక 12 వరకు అయితే తిరిగేసామండి. బయటికి వెళ్ళి ట్యాక్సీని అయితే ఇక్కడ లేవు, చండీగఢ్ వెళ్ళిపోవాలని చాలామంది. సో చాలామంది అంటున్నారు, మీరు ఇలా బుక్ చేసుకున్నారు కదా, అది చాలా కరెక్ట్ కాదు, మీరు చిన్నపిల్లలతో వెళ్తున్నారు, చాలా రిస్క్ అవుతుందేమో అని అనుకున్నారు. అంటే బయట మాకు పక్కన ఉంటారు కదా మాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు అన్నారు, ఇంకా మేమే కదా, మా బుడిది ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోద్దండి, నాకు అంత ప్రాబ్లం అయితే ఏమి అనిపించదు. ఇంకా మా బుడ్డిదానికి నేను మెయిన్గా అయితే ఫుడ్ విషయంలో కొంచెం భయపడతానేమో, కానీ ఇంకా ఎక్కడికైనా ట్రావెల్ విషయాల్లో కానీ ఈ టైంకి లగాలి, ఈ టైంకి పడుకోవాలి, ఈ టైంకి ఇలా ఉండాలి అని అలా మా బుడ్డిదైతే ఏం చిరాకైతే తెప్పించలేదు. మెయిన్గా అయితే మేము షిమ్లాకి టాయ్ ట్రైన్ ఎందుకంటే తీసుకున్నాము. ఇదొక టాయ్ ట్రైన్ అనేది ఇండియాలో 3 trains అయితే ఉన్నాయి. ఒకటి డార్జిలింగ్లోని, ఇంకోటి వచ్చేసి ఊటీలోని, ఇంకోటి వచ్చేసి ఇక్కడ. ఇది మెయిన్గా అయితే ఇది 96 kilometers కల్కా నుండి షిమ్లా ట్రావెల్ చేస్తుంది. ఈ జనవరి సీజన్ అంటే ఎందుకంటే తీసుకున్నాము, -degreesలో ఉండేటప్పుడు స్నో పడుతుంది. ఆ స్నో పడేటప్పుడు మనకి చాలా టన్నల్స్లోని ఇంకా డిఫరెంట్ విలేజెస్ ఉంటాయి. దీనికైతే మెయిన్గా ఈ చిన్న టాయ్ ట్రైన్ నుండి మనం ఒక స్టేట్ క్యాపిటల్కి వెళ్తున్నాము. అది నిజంగా గ్రేట్ కదా. ఇది ఇండియాలోనే చాలా అంటే బ్యూటిఫుల్ అయిన టాయ్ ట్రైన్ జర్నీ అంట. సో నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకొని వెళ్ళాను, కానీ అన్ఫార్చునేట్లీ మేము ఎర్లీ మార్నింగే ఇంకా 3:30 ట్రైన్కి అయితే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది 1903లోని స్టార్ట్ చేశారు ఈ ట్రైన్ ట్రాక్ అనేది. ఇంకా అప్పటి నుండి ఇంకా అలాగే రన్ అవుతూ ఉంటుంది. ఇదైతే ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రజెంట్ అయితే రన్ చేస్తుందండి. ఇప్పుడు ఎక్కువ సీజన్ బట్టి అంటే దగ్గర సెప్టెంబర్ నుండి ఎక్కువ సీజన్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ మేము జనవరిలో వెళ్ళాం కాబట్టి చలి అయితే ఎక్కువ ఉంది. ఇంకా మా అలాగే చాలామంది ఇలా బ్యాగ్స్ పెట్టేసి ఎవరి ట్రైన్ సీట్స్లో అయితే అలా కూర్చున్నాము. మాకైతే ఇంకా వెయిటింగ్ హాల్లో ఉండాలని అనిపించలేదు. ఇంకా ఆల్మోస్ట్ 2 o'clock అలా తిరుగుతూ ఇంక ట్రైన్ అయితే ఎక్కే. గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికల్లా 2:30 అయింది. నాకు మా అమ్మాయికి వెయిటింగ్ హాల్లో నిద్ర పట్టలేదు. ఇంకా ట్రైన్ ఉంది కదా, టైం వెళ్ళగా ఇంకో గంట ఉందని ఎక్కేసి పోయిలా ఎవరు రాకముందు దొండుతున్నాం ఇక్కడ. చూడండి మా బుడిద, అసలు మా బుడిద నిద్రే రావట్లేదు ఏటో మరి. సో చలి అయితే మాత్రం విపరీతంగా ఉంది. క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఏమో మార్నింగ్ షిమ్లా వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో చూడాలి.
ఇవి వచ్చేసి కొత్తగా స్టార్ట్ చేసిన విజ్డమ్ కోట్స్. సో దీనికి కూడా మేము ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకున్నాము, మాకు తెలీదు. సో అందుకని మాకైతే వెయిటింగ్ లిస్ట్ వచ్చింది. వెయిటింగ్ లిస్ట్ వచ్చేసరికల్లా 46, 47, 48 అలా వచ్చాయి. ఇంకేం చేయలేము, ఇంక అన్ని వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఇంకా పిల్లని తీసుకొని నార్మల్ కోచెస్లో వెళ్ళాం కదా, ఇంకేది రిజర్వేషన్ ఉందో అదే తీసుకొని వెళ్ళిపోలేని. ఇంక ఈవినింగ్ అయ్యేసరికల్లా షిమ్లాలో అయితే ఏ టాయ్ ట్రైన్స్ ఉండవు, అన్నీ కల్కాకి వచ్చేస్తాయి. మ్యాక్సిమం ఇంకా అక్కడి నుండి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక ట్రైన్ అయితే స్టార్ట్ అవుతూ మూవ్ అవుతూ ఉంటుందండి. ఇది టాయ్ ట్రైన్. ఇంకా అంటే అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్స్, నైటే మొత్తం అన్నీ సెట్ చేసుకొని ఉంచుతారు. సో ఒకటి వెళ్ళిపోయాక ఒకటి, ఇంకా మాకైతే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మా బుడ్డిది అయితే అస్సలు ఇంకా లెగట్లేదు. జర్నీ అయితే చాలా అంటే ఏదో అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పర్లేదా ఏంటా అనేది అప్కమింగ్ ఫుల్ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. అలా మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. నిజంగా అయితే నేను ఏదో పక్కనే గాల అని అనుకున్నాను. మా హస్బెండ్ వచ్చి చెప్పేసరికల్లా ఇన్ని కిలోమీటర్స్ ఉంటుంది అని. ఇంకా దీనికి ఉన్న బోల్డ్ అని స్టేషన్స్ ఉంటాయి. బార్గోల్, సాలన్ ఇవన్నీ మొత్తము కమాండింగ్ ఏరియా ఇట్లా ఉంటుంది. తారాదేవి, సర్మల్ హిల్లీ, సిమ్లా, లాస్ట్ వచ్చేసి షిమ్లా. దీనికి వచ్చేసరికల్లా మొత్తం 14 ట్రైన్స్ ఎంతమంది ఉంటారు, అంటే 14 ట్రైన్స్ ఎంతో. స్టాప్స్ మాత్రం చాలా, మన మధ్యలో కావాలంటే ఫుడ్ స్టాప్ కూడా ఉంటుంది. కానీ ఎర్లీ మార్నింగ్ కదా, మేము వెళ్ళేసరికల్లా ఫుడ్ ఏం లేక ఇంకా టీ ఒకటే మేనేజ్ చేసాము. మనకి ఎక్కడంటే అక్కడ మనకి ఎలా కండక్టర్ అంటే ఉంటారు కదా టీటీ. సో ఎలా అంటే ఒక్కొక్క 5 స్టాప్స్లోని 5 బోగీలకి అయితే ఎక్కి దిగి ఉంటారు. నిజంగా అయితే వ్యూ నైట్ టైం కదా, లైటింగ్స్ అక్కడక్కడ ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వ్యూ కదా, చాలా బాగుంది. చలి అయితే చాలా ఎక్కువగా ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే స్నో పడుతుంది, స్నో మధ్యలో నుండి ట్రైన్ వెళ్తుంది అని ఒక ఇదిలా ఎక్స్పెక్ట్ చేసుకుంటూ వెళ్ళాను, కానీ ప్రజెంట్ అయితే ఏం లేదు. ఇది వచ్చేసి సోలాన్. ఇది ఫస్ట్ స్టాప్ అని చెప్పలేను, ముందు స్టాప్ అయితే ఆగింది కదా. సో దాని తర్వాత అయితే ఇది పెద్ద స్టేషన్, అంటే అక్కడ వెళ్ళే టాయ్ ట్రైన్లో ఇది పెద్ద స్టేషన్ అని తెలిసింది. ఇంకా మేము అలా వెళ్ళేసరికి కదా ఎర్లీ మార్నింగ్ అయితే సన్ రైజ్ చూసుకుంటూ వెళ్తున్నాము. కాసేపు మా సైడ్ ఉంటుంది, కాసేపు అటు సైడ్ ఉంటుంది. సో మా బుడ్డిదైతే అలా కొంచెం అటు ఇటు ఇలా కళ్ళు తెసి చూడడం, మళ్ళీ పడుకోవడం. సో మా బుడ్డిదైతే కొంచెం అలా ఇటు అటు కలిసి ఎంజాయ్ చేసింది. మా ట్రైన్ అయితే ఫుల్గా ఖాళీగానే ఉంది, అంటే అంత ఎర్లీ మార్నింగ్ కదా, ఎవ్వరూ అయితే లేరు. ఇంకా అలా కాసేపు ఒక 10 మినిట్స్ రెస్ట్ అయితే దొరికింది కదా. ఇంక 10 మినిట్స్ రెస్ట్ తర్వాత మళ్ళీ ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అలాగా ఒక్కొక్క కొండల నుండి ఈ కొండలకి, ఆ ట్రాక్ నుండి ఈ ట్రాక్కి. నిజంగా అయితే జర్నీ అయితే ఒక బ్యూటిఫుల్ జర్నీయే. ఫస్ట్ టాయ్ ట్రైను ఇది, కల్కాసిమ్లో టాయ్ ట్రైను. అండ్ ఇది వచ్చేసరికల్లా సెకండ్ టాయ్ ట్రైన్ అయితే ఇలా ఉంది. ఇది వచ్చేసరికల్లా ట్రైన్ కాస్ట్ అంతా చెప్తాను. ట్రైన్ మాత్రం బాగా చాలా ఎలా ఉంది చెప్పండి. ఎక్కువ ఉంది, ఇంకొక ఇక్కడ నుండి 15 మినిట్సా. సో ఇదే షిమ్లా లాస్ట్ స్టాప్, 15 మినిట్స్ ఉంటుంది. ఇంకా 2 స్టాప్స్ ఉన్నాయి. మేము ఉన్న ప్రెజెంట్ అయితే టైం వచ్చేసరికల్లా టైం ఆల్మోస్ట్ 9 ఎంత అయిందా, 8:17 అయింది. 8:17 కూడా బాబోయ్ చలి మాత్రం బయట ఈ ఎండలో ఉన్నా మాత్రం చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఇవి వచ్చేసి మినీ రైల్వే స్టేషన్స్, టాయ్ ట్రైన్ స్టేషన్స్ ఇవన్నీ చూసారు కదా. స్టేషన్స్ అంటే నిజంగా చాలా నీట్గా ఉన్నాయి స్టేషన్. షిమ్లా 3 డేస్ తర్వాత కదా షిమ్లా వచ్చాము. 3 డేస్ కదా, సాటర్డే, సండే, మండే. సో ఇవాళ ఏంటి ట్యూస్డే. 3 డేస్ ఇక్కడికి రావడానికి పట్టింది. ఇది
ఇది వచ్చేసరికల్లా సిమ్లా స్టేషన్. టైం వచ్చేసి 8:51 అయింది. మేము నైట్ అంతా ట్రావెల్ చేసినట్టు అనిపించింది. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా సిమ్లా స్టేషన్కి బాయ్ చెప్పేసి మేము సిమ్లా స్టేషన్ బయటికి వెళ్ళి మా వెహికల్ కోసం వెతుకుతున్నాము. ఇంకా నేనైతే వ్యూని చూసి నిజంగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. నేను ట్రాక్ అవతల పక్క వెళ్దాం అనుకున్నాను, కానీ సడన్గా మా లోకోమోటో వచ్చేసి రివర్స్కి వెళ్తుంది. అంటే వాళ్ళు ట్రైన్ మళ్ళీ రిటర్న్ పెట్టుకుంటారు కదా, అంటే రిటర్న్ మళ్ళీ ట్రైన్ కిందకి వెళ్ళిపోద్ది కదా అని ఇంకా మా వెహికల్ వచ్చేసి మా లగేజ్ అయితే అందులో అయితే పెట్టేస్తాము. ఇంకా రూమ్కి వెళ్ళాక నెక్స్ట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తానండి. ఈ వీడియో నచ్చిందా? ఈ జర్నీ ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్.